హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మేము మళ్ళీ షిరిడీకి ప్రయాణం అయిపోయామండి. ఈసారి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి షిరిడి వెళ్ళామండి. నేను మా వారు ఫ్రీక్వెంట్గా షిరిడి వెళ్తూ వస్తూ ఉంటామండి. కనీసం 3 నెలలకి ఒకసారైనా షిరిడికి వెళ్ళి వస్తూ ఉంటాం. షిరిడికి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు పుట్టింటికి వెళ్ళినటువంటి ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుందండి. ఈసారి అయితే షిరిడికి వెళ్ళినప్పుడు పుట్టింటి వారితో కలిసి ట్రిప్పుకు వెళ్ళినట్లే ఉన్నిందండి. నిజంగానే ఈ ట్రిప్ ఎన్నెన్నో మంచి జ్ఞాపకాలని మిగిల్చిందనే చెప్పాలండి. ఎందుకంటే ఎప్పుడు నేను మా వారు మేమిద్దరమే వెళ్తూ వస్తూ ఉంటాం. ఈసారి అయితే మా అమ్మాయి ఫారిన్ నుంచి వచ్చిందండి. తను బాబాకి పెద్ద డివోటీ అనమాట. కాబట్టి తను వచ్చిన ప్రతిసారి కూడా మేము షిరిడి ట్రిప్ అనేది వెళుతూ ఉంటాము. అంతేకాకుండా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పడం కన్నా కూడా మా తమ్ముడి ఫ్యామిలీ అని చెప్పడం కరెక్ట్ వర్డ్ అనుకుంటానండి. మా తమ్ముడి ఫ్యామిలీ మేము అంతా కలిసి మా అమ్మాయి ఇండియా వచ్చిన తర్వాత షిరిడి వెళ్ళాలని లాంగ్ బ్యాక్ ప్లాన్ చేసుకున్నామండి. సో బాబా వారి దగ్గర నుంచి ఇప్పటికైతే పిలుపు వచ్చింది. పిలుపు రాగానే బయలుదేరేసామండి. ప్రతిసారి కూడా మేము కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచన్నా వెళ్తాము, లేదంటే తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లోన్నా వెళ్తూ ఉంటాము. ఈసారి అయితే మా జర్నీ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం చూస్తున్నది చెన్నై కామరాజ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అండి. చెన్నై నుంచి షిరిడీకి మధ్యాహ్నం 2:15 ఫ్లైట్ ఉంటుందండి. అక్కడ నుంచి 2 గంటల సేపు మాత్రమే జర్నీ ఉంటుంది. ఫ్లైట్ టైమింగ్ కన్నా కూడా ఒక 2 అవర్స్ ముందుగానే మనము చెకింగ్ పాయింట్లో ఉండాలండి. కానీ మేము కాస్త ఆలస్యంగా రీచ్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. బట్ క్రౌడ్ అన్నది కొంచెం తక్కువగా ఉన్నందువల్ల మేము ఒక 1 అవర్ ముందుగా వెళ్ళినప్పటికి కూడా మాకు పెద్దగా రిస్క్ ఏమీ అనిపించలేదండి. త్వరగానే చెకింగ్ అయిపోయింది. చెక్-ఇన్ పాయింట్లో లగేజ్ అంతా డ్రాప్ చేసిన తర్వాత కాస్త ఫ్రీ అయిపోయాము. ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ అవన్నీ కంప్లీట్ చేసుకొని గేట్స్కి వెళ్ళిపోయాము. ఇక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర జెంట్స్కి సపరేట్గాను, లేడీస్కి సపరేట్గాను ఉంటుందండి. మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క థింగ్ కూడా మన దగ్గర ఉంచుకోకుండా ఇలా ట్రేస్లో పెట్టి మనము స్కానర్లోకి పంపించేసామంటే అక్కడ స్కాన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సెక్యూరిటీ చెకప్లో బ్యాగేజ్ చెకప్ అయిపోతే మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా చెకింగ్ అనేది జరుగుతుంది. ఈ చెకింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత మనం డైరెక్ట్గా గేట్స్కి వెళ్ళిపోవచ్చు. గేట్స్ అన్నది ఓపెన్ అయ్యేంత వరకు మనకు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయండి. మనకు కావాల్సింది షాపింగ్ అన్నది చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో షాపింగ్ అంటే కాస్త కాస్ట్లీగానే ఉంటుంది కంపారిటివ్లీ అవుట్ సైడ్స్. ఇక గేట్స్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం. ఒకరికి ఇద్దరం అండి ఇక్కడ ప్రస్తుతం యూట్యూబర్స్. కాబట్టి మాకు కావాల్సినంత ఫుటేజ్ని అయితే గ్యాదర్ చేసుకున్నాము. ఇదిగోండి మా అమ్మాయి మా తమ్ముడు ఫ్యామిలీని ఫొటోస్ తీస్తోంది. ఈ పిల్లలిద్దరూ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు ఫ్లైట్ జర్నీని. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైట్ జర్నీ చేసిన, ఎన్ని మాల్స్కి వెళ్ళినా ఒక్క దగ్గరికి వెళ్ళేసరికి మాత్రము చాలా టెన్షన్ పడిపోతూ ఉంటానండి. అదే ఎస్కలేటర్ పైన ఎక్కడం అంటే మాత్రం నాకు చాలా భయం అండి. నేను 2 విషయాలకి చాలా భయపడతానండి. ఒకటి ఎస్కలేటరు, రెండవది గ్యాస్ లైటరు. ఈ రెండిటికి మాత్రం చాలా భయపడతానండి నేను. నా పరిస్థితి ఏంటంటే ఎస్కలేటర్ చూసినప్పుడు మన్మథుడు మూవీలో బ్రహ్మానందం గారిలా ఉంటుందన్నమాట. ఇంకా ఎస్కలేటర్ పైన నా సాహస యాత్రని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత గేట్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడికి వెళ్ళగానే ఇలా బస్ అయితే వస్తుందండి. టేక్ ఆఫ్ అప్పుడు కానీ, ల్యాండింగ్ అప్పుడు కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఈ ఇద్దరు చిన్నపిల్లలు అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు, తెలుసుకుంటున్నారు ఏది ఏంటి అనేసి. ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఒకలాగుంటే మేము సెల్ఫీలు అవి తీసుకుంటూ మా ఎంజాయ్మెంట్ మరొక రకంగా ఉండింది. ఈ జర్నీని అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫ్లైట్లో మాకైతే సీటింగ్ అలాట్మెంట్ అనేది కాస్త ముందు వెనుకగా వచ్చింది. పిల్లలు ఏమన్నా భయపడతారేమో అని చూసాము. నో వే, వాళ్ళైతే భయపడ్డం కాదు కదా, జర్నీని అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో కూడా పిల్లలు ఫ్లైట్ జర్నీని చాలా చక్కగా ఎంజాయ్ చేశారనే చెప్పాలి.
మామూలుగా టెన్షన్ పడుతూ ఉంటారు కదండి టేక్ ఆఫ్ అప్పుడు కానీ ల్యాండింగ్ అప్పుడు కానీ, అటువంటిది ఏమీ లేదనమాట. నిజం చెప్పాలంటే వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్ జర్నీని చక్కగా షూట్ చేసి ఒక మెమరీగా అయితే దాచుకున్నారండి. 2 గంటల ఫ్లైట్ జర్నీ 2 నిమిషాల్లో ముగిసిపోయిందా అన్నట్లునిందండి. ఫైనల్గా మేమైతే షిరిడీకి అయితే రీచ్ అయిపోయాము. ఫ్లైట్ దిగంగానే బ్యాగేజ్ అది కలెక్ట్ చేసుకున్నాము. బ్యాగేజ్ కలెక్టింగ్ పాయింట్కి ఆపోజిట్లో బాబా సెల్ఫీ పాయింట్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ఇదండి ఇలా ఉంటుందన్నమాట. షిరిడీకి వెళ్ళగానే బాబాని చూడగానే నాకు ఉండేటటువంటి ఆనందం ఇలా ఉంటుందన్నమాట. ఆ ఆనందాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ షిరిడీలో ద్వారావతిలో అయితే మేము రూమ్స్ బుక్ చేసుకున్నామండి. అక్కడికి క్యాబ్స్ బుక్ చేసుకొని బయలుదేరామన్నమాట. మనము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే అక్కడ క్యాబ్స్ అయితే ఉంటాయండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే 600 ఛార్జ్ చేశారు. ఈసారి అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేశారండి. బహుశా వెహికల్ని బట్టి మెంబర్స్ని బట్టి ఛార్జెస్ ఉంటాయనుకుంటాను. ఇంకా ఇక్కడ నుంచి ద్వారావతికి అయితే బయలుదేరామండి. నెక్స్ట్ వీడియోలో ద్వారావతిలో కలుసుకుందామండి.